కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ భుజ్భుజ్ నెల్లూరులో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహరీ గోడను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఫేజ్ కరెంటు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, పండుగ తర్వాత 3 ఫేజ్ కరెంటు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలని, ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 25వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ భుజ్భుజ్ నెల్లూరులో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహరీ గోడను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 ఫేజ్ కరెంటు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, పండుగ తర్వాత 3 ఫేజ్ కరెంటు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలని, ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈరోజు మరో 10 లక్షల రూపాయలతో మనం ఈ యొక్క కర్మకర్తల భవనానికి భారీ గోడ నిర్మాణం. కొన్ని నెలల ముందే భుజ్భుజనూరులో ఒక 10 లక్షల రూపాయల వ్యయంతో కర్మకర్తల భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పూర్తయింది. మరో ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈరోజు మరో 10 లక్షల రూపాయలతో చుట్టూ భారీ గోడ నిర్మించుకొని పూర్తి చేసి ప్రజలకు అందిస్తుంది. భుజ్భుజనూరు వాసులకి ఇది ఒక అత్యంత అవసరమైనటువంటి కర్మకర్తల భవనం. అనేక సంవత్సరాలుగా ఈ యొక్క భవనం లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో గ్రామస్తుల కోరిక మేరకి దీన్ని ఏర్పాటు చేయటం అవకాశం నాకు రావటం సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకా కూడా లోపల ఆ యొక్క ఏదైతే బావి ఉందో ఆ బావిని పూడిపించాలా, దానికి కూడా ప్రతిపాదన సిద్ధం చేయమని చెప్పాం. అది కూడా త్వరలో చేయిస్తానని మాట ఇస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 25వ డివిజన్ భుజ్భుజనూరులో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణ పనులు సాగుతుంది. కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి. అదేవిధంగా కరెంట్ సంబంధించినటువంటి పనులు కూడా ఏదైతే 3 ఫేజ్ కరెంటు పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. పండుగ పోయిన తర్వాత దాని ప్రారంభోత్సవం కూడా ఉంటుంది. ఈ విధంగా డివిజన్ కార్పొరేటర్ మధ్యపూడి గిరి కానీ ఇతరత్ర నాయకులందరూ కూడా సమిష్టిగా ఒక్క తాటి మీద ఉండి, ముఖ్యంగా నా ఉద్దేశం ఓ శాసనసభ్యుడిగా నా ఆలోచన ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అర్హుడికి అందజేయటం, అదేవిధంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనుల విషయంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలదే నా తాపత్రయం. అందుకే రేపటి రోజున కూడా పొట్టేపడం కలిసి బ్రిడ్జి శంకుస్థాపన కూడా అందరినీ కూడా ఆహ్వానించాం. వివిధ పార్టీ నాయకులను కూడా. ఎన్నికల వేళ మాత్రమే పార్టీ అజెండాలు, ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు. అది వారి హక్కు, వారి ఇష్టం. ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా పార్టీల భేదం లేకుండా కులాలకి మతాలకి అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, అందుకు మీ శాసనసభ్యుడిగా అనే మాట కంటే మీ ఇంటి బిడ్డగా, మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటా. 11 ఏళ్ల ముందు ఎమ్మెల్యేగా ఉన్న 11 సంవత్సరాల నుంచి కూడా ప్రతి 1కి 3 సార్లు 3 ఎన్నికల్లో ఒక ఎన్నికని మించి ఒక ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఓ వ్యక్తిగా నేను ఎంత చేసినా తక్కువే. కాబట్టి నా శక్తి ఉన్నంత మేర నిరంతరం ఖచ్చితంగా పనిచేస్తానని, ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలు తీసుకుని ఈ యొక్క రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకుపోతామని, మరీ ముఖ్యంగా నాకు తోడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కానీ, అదేవిధంగా నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కానీ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగి ఈ యొక్క పథకాలను కానీ, ఈ యొక్క అభివృద్ధి పనులు కానీ ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. అన్ని రకాల కూడా ఇంకా పనిచేస్తామని మాట ఇస్తూ, అదేవిధంగా ఒక 4 రోజుల పాటు నేను రేపటి నుంచి అందుబాటులో ఉండను. ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేరళ పెడుతున్నా. ఈ 4 రోజులు కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రో క్లస్టర్ ఇన్ఛార్జీలు
తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజల్ని గమనించాలని చెప్పని కోరుకుంటూ ముజిబుల్లూరు కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాటిని కూడా అతి త్వరలోనే ఖచ్చితంగా శాంక్షన్ చేస్తానని చెప్పని మాట